పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే ఎలుగుబంటి స్నేహం. అనగనగా ఒక అడవి, అందులో ఒక ఎలుగుబంటి. అది ఎవరితోనూ సరిగా ప్రవర్తించేది కాదు. దొరికిన ఆహారం అవును, ఎవరితోటి కూడా ఫ్రెండ్షిప్ చేసేది కాదు, ఎవరితోటి కూడా మంచిగా మాట్లాడేది కాదు. దొరికిన ఆహారం మొత్తం తనే తినేసేది, పక్కవారు అడిగినా పెట్టేది కాదు. తన నివాసానికి చుట్టుపక్కలకు ఏవైనా జంతువులు పక్షులు వస్తే వాటిని భయపెట్టి తరిమేసేది. ఒకసారి ఎలుగు చెరువుకు తోటలో దూరి గడలు విరుచుకొని తినసాగింది. అప్పుడు దాని చెవులకు 2 పక్షుల మాటలు వినిపించాయి. ఇలా ప్రాణాలతో ఉన్నానంటే అదంతా నీ చలవే, నువ్వే చెప్పకపోతే వేటగాడు పన్నిన వలలో చిక్కుకొని చనిపోయేదాన్ని. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అంది వాటిలో ఒక పక్షి. ఆ మాటలు విన్న ఎలుగు ఆలోచనలో పడింది. నాకు ఒక స్నేహితుడు ఉంటే బాగుండు కదా అని అనుకుంది. వెంటనే స్నేహితుడిని వెతకడానికి బయలుదేరింది. ముందుగా ఒక కుందేలు కనబడగానే దాని దగ్గరికి వెళ్ళి, నాతో నువ్వు స్నేహం చేస్తావా అని అడిగింది ఎలుగుబంటి. అది ఎలుగుబంటి వైపు అసహ్యంగా చూస్తూ, నువ్వేమో నల్లగా ఉంటావు, పైగా కాళ్ళకి చేతులకు పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి, అవంటే నాకు అసలుకే భయం, ఇంకెవరైనా అడుగుపో అని అంది కుందేలు. ఎలుగు ముందుకు నడవసాగింది. అప్పుడు ఒక పందికొక్కు దానికి కనిపించింది. తనతో స్నేహం చేయమని దాన్ని అడిగింది. నీతో స్నేహమా? చీ, నేనేమో కలుగులో ఉంటాను, నువ్వేమో బయట తిరుగుతావు, పుట్ట కనబడగానే ఊదేస్తావు, పొరపాటున నా కలుగుని కూడా ఊదేశావంటే నాకు ఉండడానికి చోటే దొరకదు అని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా కలుగులోకి దూరింది పందికొక్కు. అలా తనకు దారిలో ఎదురైన గాడిద, గుర్రం, జింక, అడవి దున్న లాంటి ప్రతి జంతువును స్నేహం చెయ్యమని అడిగింది. ఏవో కారణాలు చెప్పి దాంతో స్నేహాన్ని వద్దన్నాయి అన్ని జంతువులు. ఎలుగుకి ఏడుపు వచ్చింది. ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని తల పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ దారిలో వెళుతున్న ఏనుగు ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి, ఏంటి ఎలుగుబంటి మిత్రమా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, కారణం ఏమిటి అని అడిగింది. నాతో స్నేహానికి ఎవరు ఒప్పుకోవడం లేదు అని చెప్పింది ఎలుగుబంటి. దాని గురించి ముందే తెలిసిన ఏనుగు అసలు విషయం గ్రహించి ఇలా చెప్పింది. చూడు మిత్రమా, నీతో స్నేహానికి ఒక్కరు కూడా ఇష్టపడలేదంటే తప్పంతా నీదే. ఎప్పుడైనా నువ్వు మంచిగా ప్రేమగా ప్రవర్తించావా? అందువల్లే అన్ని జంతువులు ఏవో ఒక సాకులు చెబుతున్నాయి తప్ప స్నేహానికి రంగు, రూపు, జాతి భేదం లేదు. ముందు నీ ప్రవర్తన మార్చుకో, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యి, దొరికిన ఆహారం పక్కవారికి కూడా పెట్టు, ఆపదలో ఉన్న చిన్న జంతువులకు తోడుగా నిలబడు. కొన్నాళ్ళకి నువ్వు మారిన విషయం తోటి జంతువులు గ్రహించి అవే నీతో స్నేహం చేయడానికి వస్తాయి, సరేనా అంది ఏనుగు. పొరపాటు ఎక్కడుందో గ్రహించిన ఎలుగుబంటి, అవును నువ్వు అన్నది నిజమే, నేను నా స్వార్థంగా ఆలోచించి ఎవరితో మాట్లాడకుండా ఎవరితో నాకేం అవసరమో అని నేను సంపాదించుకున్నది నేనే తింటూ కూర్చున్నాను, పక్కవారికి కూడా పెట్టలేదు, కాబట్టి నాతో ఇప్పుడు స్నేహం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు అనే విషయాన్ని తెలుసుకొని ఎలుగుబంటి తన ప్రవర్తనను మార్చుకుంది. కొన్నాళ్ళు అయ్యేసరికి దానికి చాలామంది స్నేహితులు దొరికారు. ఇంతటి చక్కటి కథ రాసిన వారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు.